మన దేశంలో ఒక రోజుకి ఆకలితో చనిపోయేవారి సంఖ్య అంటే సంవత్సరానికి 25 లక్షల మందికి పైనే. పేదరికం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకి చనిపోయే పసిపిల్లల సంఖ్య, తాగడానికి సరైన నీళ్లు లేక మురికి నీళ్లు తాగి రోజుకి చనిపోతున్న చిన్నపిల్లల సంఖ్య, అవయవాల కొరత కారణంగా మన దేశంలో ఒక సంవత్సరానికి చనిపోయేవారి సంఖ్య. ప్రపంచంలో ఎక్కువ మంది చావుకి కారణాల్లో ఎయిడ్స్, క్యాన్సర్ని దాటి ఆకలి మొదటి స్థానంలో నిలిచింది. అసలు ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? తినడానికి తిండి సరిపోక కాదు. కేవలం ఒక్క మన దేశంలోనే సంవత్సరానికి 6,70,00,000 టన్నుల ఆహారం వృధాగా పోతుంది. మనకి 3 పూటలా కడుపు నిండా భోజనం, నిద్ర, ఇల్లు ఉండడం వల్ల మనకి తెలవడం లేదు. కానీ ఎంతోమంది అనాథలు తిండి, చదువు, ఆరోగ్యం ఇవేమీ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రోజు మనం తినే టైంకి కాకుండా 1 గంట లేట్ అయితే వచ్చే ఆకలి బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది 4-5 రోజులకు ఒకసారి తినే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది? పవర్ కట్ అయినప్పుడు చీకట్లో టార్చ్ లైట్ వరకు నడవడానికి ఎంతో ఇబ్బంది పడతాం. అలాంటిది కళ్ళు లేక జీవితాంతం ఆ చీకట్లో నడుస్తున్న వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అదిగో అలాంటి వాళ్ళందరి జీవితాల్లో వెలుగును నింపడానికి కొన్ని ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. వాటికి సరైన తోడ్పాటు లేక అవి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించలేకపోతున్నాయి. వాటికి మన వంతు సహాయం అందిస్తే అవి మరింత బాగా పనిచేస్తాయి. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా పక్కవారికి సహాయం చేయాలనే ఆలోచన ఉంటే రండి, మనం అందరం కూడా ఈ ఎన్జిఓలలో వాలంటీర్గా చేరదాం. మనకు చేతనంత సహాయం చేద్దాం. ఇప్పుడు దేశంలో ఎంతోమందికి సహాయం చేస్తున్న కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాం. వీటిలో మీకు ఏదైతే నచ్చిందో ఆ సంస్థలో వాలంటీర్గా చేరండి. ఈ ప్రపంచంలో అత్యధిక మంది అందులో ఉన్న దేశం మనదే. మన దేశంలో 1,20,00,000 మందికి పైగా చూపులేని వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళలో 96 లక్షల మందికి ఆపరేషన్ చేస్తే మళ్ళీ చూడగలరు. కానీ వీళ్ళందరూ డబ్బు, సరైన సహకారం అందక ఆ చీకట్లోనే బతుకుతున్నారు. అలాంటి వాళ్ళందరి జీవితాల్లో వెలుగును నింపుతుంది సైట్ సేవర్స్ అనే సంస్థ. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేయించి మళ్ళీ వాళ్ళు చూడగలిగేలా చేసింది. అంతేకాదు ఎంతోమందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం, కళ్ళు లేని వాళ్ళు చదువుకోవడానికి, అలాగే వాళ్లకు సంపాదించుకోవడానికి ఉపాధిని కల్పించడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తుంది. అలాంటి ఈ సంస్థలో మీరు చేరి సహాయం అందించాలనుకుంటే sightsaversindia.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ ద్వారా డొనేట్ చేయవచ్చు. ఇక్కడ మీరు కనీసం 500 రూపాయలైనా డొనేట్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు ఈ సంస్థ ద్వారా సహాయం పొంది ఇప్పుడు ఆనందంగా ఈ లోకాన్ని చూస్తున్న ఎంతోమంది గురించి ఇక్కడ చూడవచ్చు. గివ్ ఇండియా ఈ సంస్థ మన దేశంలో నమ్మకంగా పనిచేస్తున్న కొన్ని ఎన్జిఓలతో కలిసి పనిచేస్తుంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పేద పిల్లను చదివించవచ్చు, లేదా ఎక్కడో కేరళలో ఉన్న ఒక వికలాంగుడికి ఒక వీల్ చైర్ కొనివ్వవచ్చు, లేదా ఒరిస్సాలో హాస్పిటల్లో ఉన్న ఒక రోగికి 1 నెల రోజుల పాటు మందులు కొనివ్వవచ్చు. ఇలా మీరు దేశంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతోమందికి మీ వంతు సాయం అందించవచ్చు. కొన్ని సంస్థలు ఎంతో మంచిగా సేవ చేస్తున్నా సరే వాటి గురించి ఎక్కువ మందికి తెలియక, వాటికి సరైన విరాళాలు అందక మధ్యలోనే మూతపడుతున్నాయి. అటువంటి వాటన్నిటినీ ఒక చోటకు తీసుకువచ్చి ఎక్కువ మందికి వీటి గురించి తెలిసేలా చేస్తుంది ఈ గివ్ ఇండియా. కాబట్టి మనకు తోచినంత సాయం చేసి ఈ సంస్థలను బ్రతికిస్తే అవి మరెంతో మందిని బ్రతికిస్తాయి. ఇప్పటికే కొన్ని వేల మంది కొన్ని వందల కోట్ల రూపాయలను దీని ద్వారా డొనేట్ చేశారు. ఒకవేళ మీరు కూడా వీళ్ళలో భాగం అవ్వాలనుకుంటే giveindia.org అనే వెబ్సైట్కి వెళ్ళి మీ వివరాలు నమోదు చేసుకుని రిజిస్టర్ అయ్యి మీ వంతు సాయాన్ని అందించవచ్చు. సేవ్ ద చిల్డ్రన్ దేశవ్యాప్తంగా ఎంతోమంది చిన్నపిల్లలు పేదరికం కారణంగా చదువుకోవాల్సిన వయసులోనే పనుల్లో చేరుతున్నారు. ఇంకొంతమంది అనాథ పిల్లలైతే ఇళ్లల్లో పనిచేస్తూ మానసికంగా, శారీరకంగా హింసకు గురవుతున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేక ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు. అలాంటి పిల్లల్ని పనులు మాడిపించి పాఠశాలలో చేర్పించి వాళ్ళని చదివిస్తుంది ఈ సంస్థ. కేవలం ఒక్క 2016వ సంవత్సరంలోనే 14 లక్షల మందికి పైగా పిల్లల జీవితాల్లో వెలుగును నింపింది. 9 లక్షల మందికి పైగా పిల్లలను గృహహింస, బాల్య వివాహాల నుండి విముక్తులను చేసింది. ఈ మంచి పనిలో మీరు కూడా భాగం కావాలనుకుంటే savethechildren.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీకు తోచినంత సాయం అందించవచ్చు. ఇటువంటిది మరొక సంస్థ cry.org.
చివరగా అక్షయ పాత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థల్లో ఇది ఒకటి. 12 రాష్ట్రాల్లో 13,800 పాఠశాలలో ప్రతిరోజు 16 లక్షల మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజనాన్ని అందిస్తుంది ఈ అక్షయ పాత్ర. ఇది ఇంత పెద్ద సేవా సంస్థగా ఎదగడానికి ముఖ్య కారణం దీనిలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత పిల్లల కోసం వండేటప్పుడు ఎంత ప్రేమగా వండుతారో అంతే ప్రేమతో ఈ పేద పిల్లలకు వండి వడ్డిస్తుంటారు. ఏదో కొన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టు పురుగులు పట్టిన బియ్యం, కుళ్ళిన కూరగాయలతో వండడం కాకుండా 100% నాణ్యమైన సరుకులతో వండి పిల్లలకు కడుపు నిండా భోజనం పెడుతుంది ఈ సంస్థ. ఈ సంస్థ పనితనాన్ని చూసి ఎంతోమంది గొప్పవాళ్ళు దీనిని మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థ 233 కోట్లకు పైగా భోజనాలను అందించింది. ఇంకా ఈ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మరి ఈ యజ్ఞం ఆగకుండా కొనసాగాలంటే మనమందరం కూడా సాయం అందించాలి. దీనికోసం మనం వేలకు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కేవలం 950 రూపాయలు డొనేట్ చేస్తే చాలు. దానితో ఒక పిల్లవాడికి ఒక సంవత్సరం అంతా కడుపు నిండా భోజనం అందుతుంది. అంత ఇవ్వలేను అనుకునేవారు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వచ్చు. మీకు తోచినంత సాయం చేయాలనుకుంటే akshayapatra.org అనే వెబ్సైట్కి వెళ్ళి డొనేట్ చేయవచ్చు. మన వల్ల కొంతమంది పిల్లల ఆకలి తీరుతుందంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? ఎంతోమంది అనాథలు, పసిపిల్లలు మన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ డబ్బులు సాయం చేయలేకపోవచ్చు. కనీసం ఆ సంస్థలలో వాలంటీర్గా చేరదాం. ఆ సంస్థల గురించి మరో నలుగురికి తెలియజేద్దాం. లేదా మనలోనే సేవ చేయాలనే తపన ఉన్న కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న సేవా సంస్థను మొదలు పెట్టవచ్చు. ఇప్పటికే ఎంతోమంది యువకులు యూత్ ఫర్ సేవ, హెల్పింగ్ హ్యాండ్స్, హెల్పింగ్ హార్ట్స్ ఇలా ఎన్నో సంస్థలను మొదలుపెట్టి రోజు హోటల్స్లో, ఫంక్షన్లో మిగిలిపోతున్న అన్నాన్ని రాత్రిపూట రోడ్ల మీద పడుకునే అనాథలకు పంచడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం, మొక్కలు నాటడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడే ఏదో ఒక సంస్థలో వాలంటీర్గా చేరండి. మీకు తోచినంత సాయం చేయండి. లేదా కనీసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ద్వారా ఈ వీడియో ఇంకో 10 మందికి చేరి వాళ్ళలో మార్పు కలిగినా మనకు సంతోషమే. ఫ్రెండ్స్, మీరు ఇటువంటిది ఏదైనా ఫౌండేషన్ మొదలు పెట్టాలనే ఆలోచన ఉన్నా లేదా ఇప్పటికే ఇటువంటివి చేస్తున్నా వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.